మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. డిసెంబర్ నెలలో ఏకంగా 5,052 కోట్ల మద్యం అమ్ముడైంది. నిన్న డిసెంబర్ 31 సందర్భంగా ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మందు తాగారు పబ్లిక్. లోకల్ బాడీ ఎలక్షన్స్, న్యూ ఇయర్ ఈవెంట్లతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో మద్యం అమ్మకాలు పెరుగుతుండగా ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడూ కాలేదని అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. ఓవైపు న్యూ ఇయర్ కిక్, మరోవైపు సర్పంచ్ ఎలక్షన్స్ లిక్కర్ ఆదాయానికి కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ డిసెంబర్లోనే మొదలు కావడం, డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది అదిరిపోయే కిక్తో ముగింపు పలికింది. మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. డిసెంబర్ నెలలో ఏకంగా 5,052 కోట్ల మద్యం అమ్ముడైంది. నిన్న డిసెంబర్ 31 సందర్భంగా ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మందు తాగారు పబ్లిక్. లోకల్ బాడీ ఎలక్షన్స్, న్యూ ఇయర్ ఈవెంట్లతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో 2025 ఏడాదిలో మద్యం అమ్మకాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆల్ టైమ్ రికార్డుగా చెప్పవచ్చు మద్యం అమ్మకాల్లో. ఎప్పుడు కూడా అంటే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. కారణం ఏంటంటే ఒకటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఇంకొకటి ఈ 31 డిసెంబర్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్సైజ్ కూడా కొత్త పాలసీ వచ్చింది డిసెంబర్ 1 నుంచి, అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 5,052 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒక డిసెంబర్ నెలలో జరగడం అనేది ఇది ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు ఈ 31 డిసెంబర్కు జరిగాయనేది ఈ రికార్డే మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు మద్యం అమ్మకాలు జరిగినా కొంత ఈ స్థాయిలో లేవు, కానీ ఈసారి ఎందుకో కానీ భారీగా అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కలు చెప్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో డిసెంబర్ 31కు 282 కోట్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఈసారి మాత్రం 314 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే మనకు వ్యత్యాసం కనపడుతుంది. భారీగా ఈసారి సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి మొత్తంగా చూస్తే ఒక 4 రోజుల లెక్కలు చూస్తే కనుక 26వ తారీఖున 193 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి, 27న 183, 29న 283 కోట్లు, 30వ తారీఖున 376, 31 314 కోట్లు. అంటే 28వ తారీఖున ఆదివారం సెలవు కాబట్టి మిగతా అన్ని రోజులు కనుక చూస్తే మొత్తంగా ఈ 4-5 రోజులలో డిసెంబర్ 31కు ముందు మొత్తంగా చూస్తే 1,350 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి.